నేడు నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. వింజమూరు మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం ఉదయం 11 గంటలకు వింజమూరు చేరుకోనున్న చంద్రబాబు వింజమూరు నార్త్ ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పాతూరు చెరువు బండ వద్ద లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత ఉదయగిరి పార్టీ క్యాడర్తో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. నేడు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. వింజమూరు మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం ఉదయం 11 గంటలకు వింజమూరు చేరుకోనున్న బాబు వింజమూరు నార్త్ ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, నెల్లూరు జిల్లా పర్యటన వివరాలేంటి? రైట్, మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు ఇటు వింజమూరుకు సంబంధించినటువంటి ప్రాంగణంలోకి మరి కాసేపట్లోనే ఇక్కడ చేరుకోబోతున్నారు. ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వింజమూరులో ప్రస్తుతం ఆయన హెల్ఫ్యాడ్ దిగిన తర్వాత డైరెక్ట్గా కూడా ఏదైతే ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రచ్చబండ కార్యక్రమంలో ముఖాముఖి ఉండబోతుంది. మొత్తానికి ఉదయగిరి నియోజకవర్గం ఇది ఒక మెట్ట ప్రాంతం. ఇక్కడ నుంచి అందరూ కూడా వలస ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. నారా చంద్రబాబు నాయుడుతో ఇక్కడికి రావడంతో కూటమి వచ్చిన తర్వాత తొలిసారిగా కూడా కార్యకర్తలు ఒక ఆనందం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మనతో పాటు వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఈరోజు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం ఒక మెట్ట ప్రాంతం, ఇక్కడ నుంచి వలస ప్రాంతాలు వెళ్ళేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఈ ప్రాంతానికి ఎలాంటి హామీ ఇవ్వుతున్న యొక్క ఉద్దేశం ఉందంటారు? ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా కార్యక్రమానికి ఇచ్చేస్తున్న ప్రియతమ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వారిలో వింజమూరు రావడం జరుగుతుంది. ఉదయగిరి నియోజకవర్గం తప్పకుండా ఈ పర్యటన ఈ వెనుకబడిన ఉదయగిరి ప్రాంతానికి చాలా మేలు జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ మేము ఒక ఉదయగిరి వింజమూరు ట్యాంక్ బండు సమ్మర్ స్టోరేజ్ కింద ప్రపోజల్ రెడీ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. అలాగే కొంచెం నందవరం రోడ్డు, సీజేఎఫ్ ల్యాండ్స్ ఏదైతే ఇంతకుముందు ఇవ్వలేదో వాటన్నిటికి కూడా ఈరోజు అర్జీల ద్వారా సీఎం గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ వెనుకబడిన ప్రాంతానికి ఆయన ఈ కార్యక్రమానికి రావడము మేము ఎంతో అదృష్టంగా భావించి ఈ అభివృద్ధిని మేమంతా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఆశిస్తూ, అలాగే ఆయన మాకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మా నియోజకవర్గానికి ఇస్తారని చెప్పి గత రాత్రి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. మేము ఒక ప్రపోజల్ రెడీ చేసుకున్నాము ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం. 20 ప్రపోజల్స్లో తప్పకుండా 20కి 20 3కి 3 ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాము. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధిని చూసి ఇంకా మంచి మెజారిటీతో 2029లో కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి చంద్ర మధుసూదనరావు గారు, ప్రధానంగా మీ మెట్ట ప్రాంతం ఉదయగిరి నియోజకవర్గంలో ఈరోజు చంద్రబాబు గారు వింజమూరుకు రాబోతున్నారు. ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారని ఆశిస్తున్నారు మీరు? ముఖ్యంగా ఈరోజు మన ఎమ్మెల్యే కృషితోటి మన ముఖ్యమంత్రి ఉదయగిరి తాలూకా ఇంజమూరు టౌన్ రావటం జరుగుతుంది. ముఖ్యంగా ఇంజమూరు టౌన్ మన తాలూకాలోనే పెద్ద గ్రామం. గతంలో మున్సిపాలిటీ కూడా ప్రపోజల్ పంపించింది, కాలేదు. కానీ ఇంజమూరులో 40,000 జనాభా ఉన్న టౌన్కి సమ్మర్ స్టోరేజ్ ద్వారా భవిష్యత్తులో తాగుడు నీరుకి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ప్రధాన కారణం అది. ఎమ్మెల్యే గారి దృష్టితోటి ఈ సమ్మర్ స్టోరేజ్ కానీ కంప్లీట్ చేసుకొని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆ స్టోరేజ్ నీళ్లు నింపుకుంటే, సోమశిల జలాలు నింపుకుంటే ఈ ఉదయగిరి దాహత దిగుద్దని, అలాగే సోమశిల సెకండ్ వేలకాలం, అలాగే వెలుగొండ ప్రాజెక్టు దుత్తలు, ఉరుకొండపాడు, ఉదయగిరికి ఎన్నిటికి మేము దృష్టి పెట్టుకొని ప్రధానంగా కృషి చేసేందుకు ఈరోజు ఉదయగిరి తాలూకా మన ముఖ్యమంత్రి ప్రోగ్రాం పెట్టడం కూడా ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తులో ఈ కార్యక్రమం వల్ల ఉదయగిరి మెట్ట ప్రాంతానికి మరింత నిధులు మంజూరు చేస్తారని ఆశిస్తూ ఎమ్మెల్యే గారు కృతజ్ఞతతో ఉన్నారు. మీరు చెప్పండి గురువారెడ్డి గారు, ప్రధానంగా వింజమూరుకు వస్తున్నారు, మరి కాసేపట్లోనే నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. మీరు ఏం ఆశిస్తున్నారు? ఏ హామీలు ఇవ్వాలని కోరుకుంటున్నారు? ఈరోజు పేదల పాలిటీ శ్రీ ఎన్టీఆర్ వారి పేరు మీద ఉన్న సంక్షేమ పథకాల పేరు మీద పింఛన్ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా 4వ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం రావడం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం రుణపడి ఉంటాము. అలాగే ఈరోజు వచ్చేది ఒక పింఛన్ కార్యక్రమమే కాదు, ఈ ఉదయగిరి రూపుమాపులను మార్పడానికి మన శ్రీ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 100 కోట్ల డెవలప్మెంట్ చూపించడానికి మన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు. అలాగే ఆల్రెడీ దుత్తలూరు మండలంలో
1,000 కోట్లతో ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే స్టాల్ చూపించాము మేము, చాలా సంతోషకరం మా మండలానికి. దానికి అనుసంధానంగా ఒక 500 కోట్లు వస్తుంది. అలాగే ఈరోజు ట్యాంక్ బండ శుద్ధీకరణ చేసి త్రాగునీటి కోసం సోమచల 5 కెనాల ప్రాజెక్టు తీసుకొచ్చి 100 కోట్లతో ఇంజమూరు మండలాన్ని కాకుండా చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఉదయగిరి తాలూకులో ఉండే ప్రజలకి అందరికీ మంచినీరు ఇచ్చేటట్టుగా మన ముఖ్యమంత్రి కృషి చేస్తారని ఆశిస్తూ మా శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారికి అభినందనలు తెలుపుకుంటున్నాం. సో మొత్తానికైతే మరి కాసేపట్లోనే ఇక వింజమూరు పర్యటనలో భాగంగా హెల్ఫ్యాడ్ ప్రాంతానికి చేరుకోబోతున్నారు. ఒకసారి హెల్ఫ్యాడ్ ప్రాంతాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వింజమూరుకు సంబంధించినటువంటి కూతవేడు దూరంలోనే హెల్ఫ్యాడ్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి కూడా డైరెక్ట్గా కూడా ఆయన ఇటు ట్యాంక్ బండ్కి సంబంధించినటువంటి ఆ చెరువు వద్ద నుంచి కూడా ఎస్సీ కాలనీకి వెళ్తారు. అక్కడ పింఛన్ కార్యక్రమంలో ఎన్టీఆర్ భరోసా కేంద్రంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఇటు పాతూరుకు సంబంధించినటువంటి ఈ యొక్క రచ్చబండ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి నేతలతో స్థానిక ఉన్నటువంటి ప్రజలతో కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు మనం చూస్తే జిల్లా ఎస్పీ అజితా వెజెంట్ల కూడా ఈ యొక్క హెల్ఫ్యాడ్ సంబంధించినటువంటి ప్రాంతాంతా కూడా సందర్శిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి అటు అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి కాసేపులోని సీఎం చంద్రబాబు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కాకర్ల సురేష్తో పాటు మొత్తానికి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే మంత్రి ఫరూక్ కూడా రావడం జరుగుతూ ఉంది. ఇన్ఛార్జ్ మంత్రి ఫరూక్ కూడా లోపల హెల్ఫ్యాడ్ ప్రాంతానికి చేరుకుంటున్నారు. అదేవిధంగా మంత్రులు సైతం కూడా ఈ ప్రాంతానికి చేరుకోవడంతో ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గం కిక్కిరిసిపోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ పింఛన్ భరోసా కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని పూర్తి ఏర్పాట్లు అయితే దగ్గరుండి కూడా జిల్లా కలెక్టర్ అయ్యుండొచ్చు, జిల్లా ఎస్పీ గారు అయ్యుండొచ్చు, అన్ని కూడా దగ్గరుండి ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఫరూక్ గారు చెప్పండి, ఈరోజు ఉదయగిరి మెట్ట ప్రాంతానికి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు సార్, ఎలా ఉండబోతున్నారు? జనం చూస్తున్నారు కదా, ఇంత బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతా ఉన్నారు. అదేగాక ఈరోజు పెన్షన్లు పంచాలా, పేదవారి ఇంటి దగ్గర పోవాలా, గడప దగ్గర పోయి వాళ్ళు తట్టి వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రిగా. నేను కూడా ఒక గ్రామం ఇక్కడే పంచి వచ్చా, మాకు కావాల్సిన వాళ్ళు పోతే పంచి వచ్చాను. ఆ ఊరిలో వెయిట్ చేస్తా ఉన్నారు. ప్రజలు చాలా పెద్ద స్పందన ఉంది. వెయిట్ తెల్లవారితే ఎప్పుడు వస్తుంది, ఒకటో తేదీ ఎప్పుడు పెన్షన్ తీసుకుందామని పేదవారు, ఇది కూడా మందులు మాకులు తీసుకోవాలి పాపం అంత ముస్లిం ఉత్కా. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వం వస్తే 4,000 రూపాయలు వస్తాయి, 6,000 రూపాయలు వస్తాయి, 10,000 రూపాయలు వస్తాయి, 15,000 రూపాయలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళకి బాధ్యత, ఎందుకంటే కేవలం మందులకే పోతా ఉన్నాయి కదా, దానికైనా ఆదుకుంటున్నారు. ఎవరు ఆదుకుంటారు ఈ రోజుల్లో? అంటే చాలా బ్రహ్మాండంగా మంచి స్పందన ఉంది ప్రజల్లో. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము కూడా ఉదయమే నిందాలు ఇచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము, 6 గంటలకు ఇచ్చేసి ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాం. మరి ఎందుకంటే ఎవరు కూడా రాకూడదు, ఎవరు కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలు అక్కడే పంచుకోవాలా, మంత్రులనే గారు రాలే, ఓన్లీ ఇన్ఛార్జ్ మినిస్టరు, అదే లోకల్ మినిస్టర్ ఎమ్మెల్యేని ఉండాలి కానీ వేరే వాళ్ళు ఉండకూడదు. కాబట్టి మీరు చూస్తున్నారు, స్వాగతం కూడా ఏ రకంగా పలుకుతున్నారు, ఏ రకంగా వస్తున్నారు చూస్తున్నారు. కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది, చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ఈ చెరువు నాకు అర్థం కానీ చెరువు ట్యాంక్ బండి కట్టాలని అచ్చా సమర్శకు ముఖ్యమంత్రి గారు ఆయన బ్రైన్ చైల్డ్ అది. ప్రతి గ్రామంలో 10 మున్సిపాలిటీలకు ఏర్పాటు చేయాలని చెప్పి. ఎందుకంటే నేను మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను చూశాను రాష్ట్రంలో దాదాపుగా 54 సమర్శ సంఘాలు ఏర్పాటు చేశారు ఆయన. ముఖ్యంగా మా ఊర్లో కూడా సమర్శ సంఘాలు ఇచ్చారు. ప్రతి సమర్శ సంఘం అనేది ఉండాలి పట్టణ ప్రాంతాల్లో. అక్కడ ఉంటే వాటర్ కూడా రీఛార్జ్ అవుతాయి, బోరింగ్లు కూడా నీళ్లు వస్తాయి, ప్రజల అవసరాలు తీరుస్తాయని చెప్పి ఒక ఫ్యూచర్ ఆలోచన అయ్యింది. కాబట్టి ఇక్కడ కూడా రావడం వల్ల మీ చుట్టుపక్కల గ్రామాలకు అదేవిధంగా ఈ పట్టణంలో నీళ్లు రీఛార్జ్ అవుతాయి. కాబట్టి నీళ్ళ అవసరాలు మీకు తెలిసి ఎంత ప్రాధాన్యత ఉంది. వేసవికాలం వచ్చింది, నీళ్ళు చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు రావడం చాలా సంతోషదాయకం. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనరు, రారు ప్రజల కోసం. కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని చెప్పి ముఖ్యంగా మీకు తెలియజేస్తానండి. అమ్మా, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే మరి కాసేపట్లోనే ఇక చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ఫరూక్ అయ్యుండొచ్చు, అదేవిధంగా పొంగూరు నారాయణ, స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా అప్రమత్తం అవుతున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలోనే మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. ఎక్కడికెక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు జిల్లా ఎస్పీ అజితా వెజెంట్లతో పాటు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా, అంటే ఇక్కడ హెల్ఫ్యాడ్ దిగిన తర్వాత డైరెక్ట్గా కూడా ఇటు ఏదైతే చెరువు ఉందో చెరువు బండ వరకు కూడా అన్ని కార్యక్రమాలన్నింటినీ కూడా సదావుగా
సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా శాంతి భద్రత విషయంలో కూడా ఎక్కడికక్కడ విఘాతం కలగకుండా జిల్లా ఎస్పీ అజితా వేజన్లో పూర్తి స్థాయిలో కూడా అన్నిటికీ ఎక్కడికెక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా హిమాంశు శుక్లా ఇటు ఎక్కడైతే స్టాల్స్ ఏర్పాటు చేశారో ఆ స్టాల్స్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయ్యిండొచ్చు. ఏదైతే ప్రజావేదిక జరుగుతున్నటువంటి సభ ఏదైతే ఉందో ఆ సభ వద్ద కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తా ఉన్నారు. దాదాపు 2:30 నుంచి 3:45 వరకు కూడా కార్యకర్తలతో క్యాడర్తో పాటు కూడా అన్ని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళతో మాట్లాడే పరిస్థితి కనబడతా ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో